పండుగ పూట కూడా పస్తులే. నూతన సంవత్సరం వేడుకలు కూడా తృప్తిగా జరుపుకునేందుకు వీలు లేకుండా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇప్పటి వరకు అందలేదు. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయ, పోలీస్, సచివాలయ ఉద్యోగులకు మినహా ఎవరికీ కూడా వేతనాలు అందలేదు. పెంచిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసిందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు, రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేక అల్లాడుతోంది. నూతన సంవత్సరం రోజు కూడా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. ఏపీలో పెన్షనర్లు, ఉద్యోగులకు ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నేటి వరకు కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే రోజువారీ వచ్చే ఆదాయాన్ని జీతాలు, పెన్షన్లు సర్దుబాటు చేశారు. మరో 4,500 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇందులో శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లాల్లో ఉండే వివిధ శాఖల ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. వృద్ధాప్యంలో ఆరోగ్య అవసరాలు, ఇతర ఖర్చుల కోసం పెన్షనర్లు తమకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వయసులో పిల్లల దగ్గర అడిగి ఎలా తీసుకుంటామని ఆత్మాభిమానం అడ్డొస్తోందని అంటున్నారు. ఏపీలో 1వ తేదీన పెన్షన్లు ఇచ్చి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు అయ్యింది. అప్పుల కోసం పరుగులు తీస్తున్న ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. ఇందులో ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల వేలం వేయగా ఆ మొత్తం ఖజానాలో జమ పడితేనే పెన్షన్లు, జీతాలు కొంతవరకు అందే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీఐ వద్ద వేవ్స్ అండ్ మీమ్స్ ఓడీ రూపంలో అప్పు తీసుకొస్తే ఆ మొత్తం జమ చేసుకునే అవకాశం ఉంది. అలా జమ చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు 10వ తేదీ వరకు అందే అవకాశం లేదు. ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచి సామాజిక భద్రత పెన్షన్లలో భాగంగా వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచింది. ఈ సామాజిక భద్రతా పెన్షన్లు 1,950 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ మొత్తం ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయాల్సి రావడంతో వేతనాలు, పెన్షన్ల కోసం నిధులు కేటాయించడం నిలిపివేసింది. ఫలితంగా ఈ నెల 10వ తేదీ వరకు వేతనాలు, పెన్షన్లు వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.